ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నన్ను ఎవ్వరూ ప్రేమించటం లేదు, నన్ను ఎవ్వరూ మనిషిలా చూడటం లేదు, అసలు నన్ను ఎవరు గుర్తించడం లేదు అని బాధపడుతున్నారా? అయితే ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు లోకంను ఎంతో ప్రేమించును అంటే నిన్ను నన్ను అంటే మనుషులను దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసము ఈ లోకానికి పంపించారు. పాత రోజుల్లో అయితే మనం ఏదైనా తప్పు చేస్తే బలులు అర్పించేవారు. అలాగే సర్వమానవాళికి సరిపడా రక్తము మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిందలు పడి, అవమానము పడి, బాధలు పడి, దెబ్బలు తిని, సిలువలో రక్తాన్ని చిందించి 3వ దినమున తిరిగి లేచారు. మనుషుల ప్రేమ కొద్దిసేపు ఉంటుంది, వారు చూపించే ఆ కేర్, లవ్ మొత్తం కొద్దిసేపే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ యుగ యుగాలు, తరతరాలు మారని ప్రేమ మన దేవుని ప్రేమ. కాబట్టి ఆయన పైన విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉందాం. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాడు. యూదా గోత్రపు సింహము వలె త్వరగా నీ కోసం, నా కోసం, మనల్ని తీసుకుని వెళ్ళడం కోసం ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన పైన విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి జీవిద్దాం. మనుషుల వైపు కాక దేవుని వైపు చూచి ఆయన యందు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆమేన్.